కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ వందనాలు, అభివందనాలు, ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ నేను మీ రాణా ప్రతాప్ గౌడ్ గట్టు సోషలిస్ట్ పార్టీ ఇండియా నుండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించేది ఎంత అంటే ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. ఇది ఒక పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు సరిపోతాయా? వయసు వచ్చిన పోరాటాలు గిక్కునే బ్లేడ్ల ఖర్చులు కావా 5 కోట్లు? కనీసం ఈ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద 545 పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయలు కేటాయించాలని, దాన్ని చట్టం చేసే విధంగా నేను పార్లమెంట్ లో కొట్లాడతామని ఈ ప్రజలకు నేను మాట ఇస్తా ఉన్నా. 250 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రతి సంవత్సరం 250 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు వేసుకుంటే సుమారు 1250 కోట్ల రూపాయల దాకా వస్తాయి. ఆ 1250 కోట్ల రూపాయలతోటి 5 సంవత్సరాలకు మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో దోహదపడతాయి. ఇప్పటి కూడా ఈ పార్లమెంటరీగా పనిచేసినటువంటి 2009లో పనిచేసిన పొన్నం ప్రభాకర్ గాని, 2014లో పనిచేసినటువంటి బోయిపోలి వినోద్రావు గాని, మొన్న 2019లో పనిచేసినటువంటి బండి సంజయ్ గాని, మొన్న 2019లో పనిచేసిన రేవంత్ రెడ్డి గాని ఏ రోజు కూడా ఎంపీ ల్యాడ్స్ నిధుల గురించి పార్లమెంట్ లో చర్చ పెట్టలేదు, పార్లమెంట్ లో ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకు? వీళ్ళకు ఈ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి, పార్లమెంట్ రావాల్సిన వాటా గురించి అడిగే అంత తీరిక లేదా, అడిగే అంత జ్ఞానం లేదా వీళ్ళకు నేను అని అడుగుతా ఉన్నా. దయచేసి ప్రజలారా మీరు విజ్ఞతతో ఆలోచించండి. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే మాలాంటి యువతను, చదువుకున్న యువతను, రైతుల గురించి ఆలోచించేటువంటి యువ రైతులను మమ్మల్ని ఆదరించాలని నేను పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద కేటాయించాల్సిందే. ఎందుకనంటే అది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రావాల్సింది. అది బిచ్చం కాదు, అది వాటా. కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసినావు కదా, వాళ్ళ రుణాలను మాఫీ చేసినావు కదా. మరి అదే ఈ ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడతా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు వాళ్ళ అభివృద్ధి కోసం 250 కోట్ల రూపాయలు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద ప్రతి సంవత్సరం కేటాయించాల్సిందే అని, దానికోసం నూతన చట్టం కోసం నేను ఎంతకైనా తెగించి కొట్లాడతా అని నేను ఈ కరీంనగర్ ప్రజలకు మాట ఇస్తా ఉన్నా. నేను ఎవరికి తల వంచను. ఈ కరీంనగర్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను అని చెప్తా ఉన్నా. ఎంతకైనా తెగించి కొట్లాడి ఈ సమస్త భారతదేశానికి న్యాయం జరిగే విధంగా ఈ చట్టం వల్ల 545 నియోజకవర్గాలు బాగుపడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలంతా మీరు విజ్ఞతతో ఆలోచించి రాణా ప్రతాప్ గౌడ్ సోషలిస్ట్ పార్టీ ఇండియా బ్యాలెట్ సీరియల్ నెంబర్ 12 చెరుకు రైతు గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నేను పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.